మూడేళ్ల క్రితం అంటే 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ చిత్రం 'కాంతార' అనూహ్యంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కేవలం 16 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా 4 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త రికార్డు సాధించింది. మనిషికి ప్రకృతికి మధ్య జరుగుతున్న సంఘర్షణను ఆధారంగా తీసుకొని కథతో రూపొందించబడింది ఈ సినిమా. కన్నడ నాట మాత్రమే కాదు అన్ని భాషల్లో అద్భుతం చేసింది 'కాంతార'. కర్ణాటకలోని గిరిజన సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా అందరినీ అలరించింది. ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన 'కాంతార'కు మౌత్ ఆఫ్ మౌత్ ప్రచారం ద్వారా కూడా భారీ రెస్పాన్స్ లభించింది. 'కాంతార' సినిమాకి కథ, దర్శకత్వంతో పాటు హీరో ప్రధాన పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. ఆయన అద్భుతమైన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్, మానసి సుధీర్, అచ్చు కుమార్, స్వరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ముఖ్యంగా భూతకోల అనే ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. కన్నడ భాషలో తెరకెక్కిన 'కాంతార' హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలై దేశవ్యాప్తంగా 310 కోట్ల రూపాయలను వసూలు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 408 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఈ సినిమాలోని వారాహి రూపం పాట సోషల్ మీడియాలో సంచలనం రేపింది. కేరళ సాంప్రదాయ ట్యూన్ ను కాపీ కొట్టారంటూ వివాదం చెలరేగింది. ఆ తరువాత వివాదం కోర్టు ద్వారా పరిష్కారం అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓటీటీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విజయంతో 'కాంతార' సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కాంతార' సీక్వెల్ ను రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో 'కాంతార' చాప్టర్ 1 ను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు రిషబ్. ఇందుకోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలను కూడా నేర్చుకున్నాడు ఈ కన్నడ హీరో. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది.